హెల్త్ న్యూస్ మీకోసం. ఆయుష్ను పెంచడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. ఎవరైనా సరే ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు, కానీ తరుముకొచ్చే వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే వయసు మీద పడనీయని ఎంజైమ్ను గుర్తించి దాన్ని పెంపొందించగలిగితే ఇక జీవితానికి డోకా ఉండదన్న భావనతో వర్జీనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక పరిశోధనను చేపట్టారు. అందులో డీహైడ్రోజినేజ్ అనే పదార్థం శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థాలను తొలగించి ఆయుష్ పెరిగేలా చేస్తుందని గుర్తించారు. ADH1 అనే జన్యువును యాక్టివేట్ చేసినప్పుడు ఉత్పత్తి అయిన డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ హానికరమైన గ్లిజరాల్డిహైడ్ వంటి ఉత్పత్తుల్ని చక్కగా అడ్డుకున్నట్లు అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. నేల లోపల నివసించే వానపాముల్లో ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు వాటి ఆయుష్ సగానికి పైగా పెరిగినట్లు తేలింది. అది కాక మితాహారంతో దీర్ఘకాలం జీవించవచ్చని అనేక అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో మనుషులతో పాటు ఎలుకలు, కోతులు, పందులకు మితాహారాన్ని అందిస్తూ జన్యువుల్ని పరిశీలించినప్పుడు అన్నిటిలోనూ ADH1 జన్యువు చురుకుగా మారి ఈ ఎంజైమ్ను ఉత్పత్తి చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టి ఆ జన్యువును కృత్రిమ పద్ధతుల్లోనైనా చురుకుగా మార్చగలిగితే వృద్ధాప్యాన్ని కొంతవరకు అడ్డుకోవడం సాధ్యపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.